హాయ్ ఫ్రెండ్స్. ఈ వీక్ ఇంకొక ఎక్సైటింగ్ మూవీతో మీ ముందుకొస్తున్నాం మేము. మా ఫ్రెండ్స్ రిలీజ్ అయిన ఫస్ట్ డేనే 'గేమ్ చేంజర్' మూవీస్ ఆల్రెడీ చూసేసారు. సో, నేనింకా చూడలేదు. సో, వాళ్ళ వ్యూలో మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. హాయ్ మినియన్స్. హాయ్ Hey, హాయ్. Teja. 'గేమ్ చేంజర్' మూవీ అనగానే ఫస్ట్ 'శంకర్ మార్క్' డీప్ స్టోరీస్, ఎందుకంటే ట్రైలర్‌లో కూడా ఈసారి ఎక్సైటింగ్ ఉంది కాబట్టి ఆ స్టోరీలో ఉన్న ఆ డెప్త్, ఇంకా పొలిటికల్ యాంగిల్ నాకైతే చూడంగానే 'శివాజీ' మూవీ ప్లస్ 'అపరిచితుడు' కైండ్ ఆఫ్ వైబ్స్ వచ్చుండే. సో, ఓవరాల్ మూవీ ఆ లెవెల్ ఎక్స్‌పెక్టేషన్స్‌కి ఉందా? లేదంటే స్టోరీ వైస్ మాట్లాడుకుందాం. ఎలా ఉంది? So it is basically a guy who was an IPS హుహు. changed into a IAS who has to deal with some political conflict అన్నమాట basically. So ఓకే. story ఎలా ఉంది అంటే a simple storyline with some kind of అవుట్డేటెడ్ నరేషన్ అన్నమాట కొన్ని చోట్ల. బట్ యా కొన్ని హుహు. శంకర్ మార్క్ ఎలివేషన్స్ అండ్ కొన్ని శంకర్ మార్క్ సీన్స్ కనిపిస్తాయి. బట్ యా దిస్ ఇస్ ద సమ్మరీ ఆఫ్ ది ప్లాట్ బేసికలీ. ఆల్మోస్ట్ శ్రవణ్ చెప్పినట్టే, కాకపోతే ఏంటంటే కార్తీక్ సుబ్బరాజ్ స్టోరీ అనగానే మనమనే కాదు, చాలా మంది చాలా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. బట్ యా. స్టోరీ నుంచి కొత్తగా ఆఫర్ చేసేది ఏమి ఉండదు. ఇది మనం చాలా సినిమాల్లో చూస్తుంది. అండ్ ట్రీట్మెంట్ కూడా కొత్తగా ఉందా అంటే లేదు. ఐ మీన్ సీన్స్ కూడా ఓకే. ఇది వరకు శంకర్ మూవీస్ లో లేదా ఇలా కరప్షన్ రిలేటెడ్ పొలిటికల్ డ్రామా, క్యాట్ అండ్ మౌస్ ఫైట్స్ మనం అన్ని చూసినవే. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టోరీ అండ్ ట్రీట్మెంట్ నథింగ్ న్యూ. బట్ ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది అనేది మనం డిస్కస్ చేద్దాం. యా, ఇక్కడ నేను ఒక పాయింట్ యాడ్ చేయాలి. వన్ థింగ్ విచ్ వర్క్ ఫర్ ది మూవీ ఇస్ ద బ్యాటిల్, అంటే ఆ చెస్ గేమ్ బిట్వీన్ సూర్య అండ్ Right. రామ్ చరణ్. Right. వాళ్ళిద్దరి మధ్య సీన్స్ బాగా వర్కౌట్ అయినాయి. సో, స్టోరీ గురించి మాట్లాడితే సినిమాలో డెఫినెట్‌లీ ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉన్నట్టు ట్రైలర్‌లో అర్థమైపోతుంది. ఒక సెకండ్ 'రామ్ చరణ్' డిఫరెంట్ క్యారెక్టర్ ఉంది. 'అంజలి' ఉన్నారు. సో, రైట్. ఆ పార్ట్ చాలా ఎక్సైటింగ్‌గా ఉందా? అంటే జనరల్లీ మూవీస్ రిజల్ట్ అలాంటి ఫ్లాష్ బ్యాక్స్ మీద డిపెండ్ అవుతాయి. అది బ్యాక్ ఫైర్ అయిందంటే సినిమా నిలబడదు. సో, దీంట్లో ఉన్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఆ బేసిక్ స్టోరీ, మెయిన్ స్టోరీ బాగుందా? ఇది Yes. బాగా వర్కౌట్ అయింది. నా వరకు అయితే చాలా బాగా యాహ్! వర్కౌట్ అయింది. అండ్ ఇన్ఫాక్ట్ రామ్ చరణ్ యాజ్ అప్పన్న చాలా చాలా బాగా చేశారు. ఎక్స్పెక్ట్ చేయలేదు. బేసిక్ గా స్టటరింగ్ ఉంటది. స్పాయిలర్ ఏం లేదు, స్టటరింగ్ ఉంటది. సో చాలా ఓకే. బాగా చేశాడు. అండ్ ఎక్కువ ట్రాక్ చేయలేదు. బెస్ట్ పార్ట్ నాకు అనిపించింది ఏంటంటే ఫ్లాష్ బ్యాక్ ఎక్కువ ట్రాక్ చేయలేదు అనమాట. ఓకే, స్టార్ట్ అయింది, కట్టే కొట్టే తెచ్చే తీసేసాడు. సో ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది ఫ్లాష్ బ్యాక్. యాక్చువల్ ఆ క్యారెక్టర్ వరకు ఇంపాక్ట్ ఉంటుంది బాగా. యా, పృథ్వీ చెప్పినట్టు అపర్ణ క్యారెక్టర్ ఈజ్ అగైన్ వన్ ఫెదర్ ఇన్ ద క్యాప్ ఫర్ రామ్ చరణ్. ఆఫ్టర్ రంగస్థలం, ధ్రువ, అల్లూరి సీతారామరాజు తర్వాత అగైన్ ఒక మంచి సూపర్ క్యారెక్టర్ పడింది. అండ్ ద వే హీ పోర్ట్రేట్ దట్ ఇన్నోసెన్స్ ఇన్ దట్ క్యారెక్టర్ ఈజ్ టాప్ నాచ్. అంటే ఒక పెయిన్ ఉంటుంది ఆ క్యారెక్టర్ కి, ఒక ఒక Right. అజెండా ఉంటది బేసికల్ ఆ క్యారెక్టర్. ఒక విప్లవం ఉంటుంది, ఒక పెయిన్ ఉంటుంది, ఒక ఇన్నోసెన్స్, అన్ని బాగా చూపించాడు. ఆ పోర్ట్రియల్ ఆఫ్ దట్ క్యారెక్టర్ వాస్ టూ గుడ్ బై రామ్ చరణ్. మీరు 'రామ్ చరణ్' గురించి మాట్లాడారు. ఇప్పుడు మిగతా స్టార్ కాస్ట్ గురించి మాట్లాడదాం. 'శ్రీకాంత్' ఉన్నారు, 'ఎస్‌జే సూర్య' ఉన్నారు, 'అంజలి' చాలా హ్యూజ్ స్టార్ కాస్ట్ యాక్చువల్లీ. వీళ్ళందరికీ అంటే జనరల్లీ 'శంకర్' రేంజ్ మూవీస్‌లో ఉన్నప్పుడు హీరో కాకుండా కూడా ఒక ఒక పెద్ద క్యారెక్టర్ షైన్ అవ్వడం చూస్తాం. మేబీ మీరు Right. 'అపరిచితుడు' తీసుకుంటే 'ప్రకాష్ రాజ్' యాస్ ఎ పోలీస్ ఆఫీసర్ గాని, సేమ్ 'భారతీయుడు' తీసుకుంటే ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ గాని. సో, Yeah. మీరు 'క్యాట్ అండ్ మౌస్' చేజ్ అన్నారు కాబట్టి సో, ఇందులో 'రామ్ చరణ్' గాకుండా మిగతా క్యారెక్టర్స్ కూడా బాగానే ఎలివేట్ అయ్యుంటారు అని అనిపించింది. 'ఎస్ జే సూర్య' ఆబ్వియస్‌లీ మీరు ఇందాక కూడా మాట్లాడారు. అండ్ 'శ్రీకాంత్' గురించి కూడా చెప్పండి. సో బేసికలీ ఎస్జే సూర్య ఆఫ్టర్ రామ్ చరణ్, ఎస్జే సూర్య బాగా రిజిస్టర్ అయిపోతాడు మైండ్. ద ఫేస్ ఆఫ్ సీన్స్ బిట్వీన్ ఎస్జే సూర్య అండ్ రామ్ చరణ్ ఆర్ ట్రీట్. బేసికలీ ఏంటంటే ఒక్కొక్కరిది అప్పర్ హ్యాండ్ వెళ్తా ఉంటది అనమాట. ఇట్స్ నాట్ లైక్ ఒకరిదే అప్పర్ హ్యాండ్ ఉండదు. సో ఎత్తుకి పై ఎత్తు వేసుకుంటారు అనమాట ఇద్దరు. సో దట్ వాజ్ నాకు చాలా బాగా అనిపించింది అది. అండ్ అదర్ స్టార్ కాస్ట్ వచ్చేసరికి శ్రీకాంత్ కి ఒక మంచి ఇంపార్టెంట్ రోల్ అండ్ చాలా బాగా చేశాడు యాక్చువల్లీ. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దట్ మచ్ ఆఫ్ వేరియేషన్ ఫ్రమ్ హిమ్. అదొకటి. రాజీవ్ కనకాల ఒకటి మంచి క్యారెక్టర్ పడింది. సముద్రకని అంజలి నార్మల్ క్యారెక్టర్ అనిపించింది. అంజలి రైట్. అంటే సర్ప్రైజ్ ప్యాకేజ్ ఈ ఫిలిం లో. రైట్. ఆమె ఫస్ట్ సీన్ చూస్తే ఫస్ట్ గుర్తుపట్టవు నువ్వు అంజలి అని. క్లోజ్అప్ షాట్ వేస్తే ఓకే అంజలి అని అప్పుడు రియలైజ్ అవుతావు. అండ్ దట్ వాస్ నేను యాక్చువల్లీ ఓపెనింగ్ షాట్ చూసి అనసూయ ఉంది ఈ మూవీలో. సడన్ గా
క్లోజ్ గా వెళ్తే రంగమ్మ అప్పుడు కదా. ఓకే అనసూయ కాదు అంజలి అని అప్పుడు అర్థమైంది. అండ్ నవీన్ చంద్రకి కూడా సూపర్ రోల్, అంటే సూపర్ రోల్ ఇన్ ద సెన్స్ సైడ్ కిక్ టు ఎస్జే సూర్య. సో అది కూడా అంటే రైట్. కొంచెం స్క్రీన్ ప్రెసెన్స్ ఎక్కువ ఉంటుంది. కియారా అద్వాని లవ్ ఇంట్రెస్ట్ ఆఫ్ రామ్ చరణ్ పెద్దగా చేసేదేమి ఉండదు, కానీ ఫస్ట్ హాఫ్ లో షీ హ్యాస్ అ క్యారెక్టర్ వేర్ రామ్ చరణ్ హ్యాస్ టు కంట్రోల్ హిస్ యాంగర్. సో షీ ఈస్ ద రీజన్ వై హీ కంట్రోల్స్ హిస్ యాంగర్ అనే పాయింట్ పెట్టారు. సునీల్ ఉన్నారు. సునీల్ది యా ట్రైలర్ చూసి అంటే ఎక్కువ హ్యూమర్ జనరేషన్ కి కాకుండా వెంట్ విత్ ద స్టోరీ అన్నమాట. కొంచెం అన్నిట్లో పార్ట్ అయి ఉంటారు అనమాట. అండ్ హ్యూమర్ జనరేషన్ వచ్చి జయరామ్ గారి క్యారెక్టర్ తో అయింది అనమాట. జయరామ్ గారి కరెక్ట్. క్యారెక్టర్ ఉంది కానీ అంత ఇంపాక్టింగ్ క్యారెక్టర్ కాదు, బట్ ఇట్ విల్ జనరేట్ అ బిట్ ఆఫ్ హ్యూమర్. అండ్ మూవీ టెక్నికాలిటీస్ చూసుకుంటే శంకర్ మూవీ అంటే ఆబ్వియస్లీ హీరో ఇవన్నీ సెకండరీ. ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏదో ఒకటి, అరే ఈ షాట్ ఎలా తీసుంటారు, లేదంటే ఇంత సీన్ అలాంటివి ఈ సినిమాలో ఉన్నాయి. నేను చాలా హెలికాప్టర్స్ అవి ఇవి ట్రైలర్ లో కనిపించాయి కాబట్టి సో ఆ గ్రాండర్ కనిపించింది డెఫినెట్లీ. సో అలాంటి సీన్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఇంకొక 10 days దాని గురించి మాట్లాడుకునే ఇలాంటి సీన్స్ ఏమైనా? అంటే ఇంపాక్టింగ్ సీన్స్ ఉన్నాయి కానీ 10 days మాట్లాడుకోవాలి అరే ఇది ఈ థాట్ ఎలా వచ్చింది, ఇది ఎలా తీసుంటారు అనే సీన్స్ అయితే కాదు. ఇంపాక్టింగ్ సీన్స్ ఉంటాయి, బట్ ఇవి అలవాటు అయిపోయినాయి మనకు ఆల్రెడీ. ఇట్ వెంట ఇన్ టు అవర్ సిస్టమ్. చూసి అలవాటు అయిపోయింది. బట్ నా వరకు ఇంటర్వెల్ బ్లాక్ బాగా ప్లాన్ చేస్తున్నారు. అంటే అప్పటి వరకు ఒక రకంగా వెళ్తున్న స్టోరీని ఇంటర్వెల్ బ్లాక్ ఒక రివీలింగ్ పాయింట్ ఒకటి ఉంటుంది. అది నాకు చాలా బాగా నచ్చింది. దట్ వాస్ ప్లాన్ వెరీ వెల్. అండ్ ఇంకా హెలికాప్టర్స్ అంటారా, అది మనం ట్రైలర్ లో చూసినప్పుడు సమురాయ్ కత్తి పట్టుకొని దిగేది చూసి సోషల్ మీడియాలో వాటిల్లో యాక్షన్ కూడా అసలు అదిరిపోద్ది బెదిరిపోద్ది ఇది అని అంటే అది కాస్త తేలిపోయింది. బట్ మిగతా వాటిల్లో హెలికాప్టర్ షాట్స్ బాగానే ఉంటాయి. ఒక దగ్గర ఇట్స్ లైక్ కమ్ బ్యాక్ ఫర్ ఐఏఎస్ రామ్ క్యారెక్టర్ కి హెలికాప్టర్ లో నుంచి దిగి వాక్ చేసుకుంటూ వెళ్ళేది, ఆ షార్ట్స్ అన్ని బాగానే వచ్చినాయి. సో యా పృథ్వీ చెప్పినట్టు లైక్ ఇది ఒక చిన్న బడ్జెట్ లో కూడా తీసే మూవీయే, బట్ బికాస్ ఆఫ్ శంకర్ ఇట్ బికేమ్ సో గ్రాండ్. ఆ విజువల్స్ కి చూస్తే ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ ఆన్ స్క్రీన్, ఎవ్రీ పెన్నీ స్పెంట్ ఈస్ రిఫ్లెక్టింగ్ ఆన్ స్క్రీన్. బట్ అంత అవసరమా అంటే అప్పుడప్పుడు వెళ్ళారేమో అనిపించింది. అండ్ యూ విల్ హ్యావ్ వింటేజ్ శంకర్ సాంగ్. అంటే యాక్చువల్లీ ఐ వాస్ డిసప్పాయింటెడ్ దట్ నానా హైరానా సాంగ్ లేదు సినిమాలో. అట్లీస్ట్ ఫస్ట్ 3 days ఉండదని చెప్పేసి. సో ఉన్న 2 సాంగ్స్ కూడా లైక్ శంకర్ మార్క్, అంటే ప్రాపర్ మనము ఎక్కడ రోబోలో చూసినట్టు గానీ లేకపోతే అపరిచితుల్లో చూసినట్టు గానీ ఆ కైండ్ ఆఫ్ గ్రాండ్యూర్ ఉంటుంది సాంగ్స్ లో. అండ్ సాంగ్స్ పిక్చరైజేషన్ ఎవ్రీథింగ్ వాజ్ టూ గుడ్. అండ్ దోప్ సాంగ్ చాలా బాగుంది. నాకు జరగండి సాంగ్ ఆల్రెడీ మాక్సిమం మనం రిలీజ్ అయినప్పుడు చూసాం కాబట్టి ఆ సెట్ అదంతా ఓకే, కానీ నాకు జరగండి కన్నా దోప్ సాంగ్ బాగా నచ్చింది. అంటే మన ట్రైలర్ లో చూపించిందే కాకుండా ఇంకా లాంగర్ పార్ట్ ఏదైతే అది సూపర్ ఉంది అంటున్నారు. ఉంది అంటే లైక్ ప్రేమికుడు సినిమా ఒక షార్ట్ అయితే ప్రేమికుడు సినిమా. ఓకే ఎగ్జాక్ట్ నేను అడిగేది అదే. అంటే టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యే సీన్ లాంటివి ఏమైనా ఉన్నాయి అంటే ఈ కైండ్ ఆఫ్ టేకింగ్, ఈ కైండ్ ఆఫ్ షార్ట్స్ ఇవి అరే సూపర్ అని చెప్పి కొంత టైం వరకు గుర్తుండిపోయేలాగా ఏమన్నా ఉన్నాయి అనేది దాని గురించి దృష్టిలో పెట్టుకుని 2-3 షార్ట్స్ అట్లా పడ్డాయి. ఓకే, సో ఇప్పుడు మేము మూవీ చూడాలంటే మాకు దీన్ని ఎట్లా సమ్మరైజ్ చేస్తారు? అంటే ఇట్స్ థ్రిల్లర్ అని చెప్తారా, పొలిటికల్ థ్రిల్లర్ అని చెప్తారా, లేదంటే డ్రామా బేస్డ్ మూవీ అని చెప్తారా, యాక్షన్ థ్రిల్లర్ అని చెప్తారా? సో ఆర్ మీరు ఫేస్ ఆఫ్ బిట్వీన్ సూర్య అండ్ హీరో ఉన్నాయి కాబట్టి సో ఇది అలాంటి కైండ్ ఆఫ్ డ్రామా సెటప్ అని చెప్తారా? సో వాట్ ఈస్ దిస్ అండ్ బెస్ట్ థింగ్ ఎందుకు చూడాలి మేము ఈ మూవీ? సో ఇట్ ఈస్ ద పొలిటికల్ డ్రామా విత్ ఫేస్ ఆఫ్ బిట్వీన్ అ మినిస్టర్ అండ్ హానెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్. ఎందుకు చూడాలి అంటే రామ్ చరణ్ ఇరగదీశాడు పర్ఫార్మెన్స్. అంటే హీ షోడ్ హిస్ వేరియేషన్స్. లైక్ కలెక్టర్ గా ఉన్నప్పుడు చాలా క్లాసీ, కంపోజ్డ్. ఐపీఎస్ లో జస్ట్ ఒక 5 minutes కనిపిస్తాడేమో, బట్ అక్కడ కూడా చూపిస్తారు. ఒక కాలేజ్ స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఒక అగ్రెషన్, దెన్ అప్పన్నగా హీ జీవించేసాడు బేసికల్లీ అప్పన్నగా. సో రామ్ చరణ్ కోసం చూసేయచ్చు. ఎస్జే సూర్య ఇస్ వన్ మోర్ ఫ్యాక్టర్. లైక్ యూ విల్ బి ఎంటర్టైన్డ్ విత్ హిస్ పర్ఫార్మెన్స్. మినిమం గ్యారంటీ అయిపోయింది. సో అండ్ దట్ అండ్ అగైన్ తమన్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎస్పెషల్లీ డ్యూరింగ్ ది ఇంటర్వెల్ బ్లాక్ కుమ్మేశాడు. ఇంటర్వెల్ బ్లాక్ అండ్ మెయిన్ గా ఎస్జే సూర్యకి ఇచ్చిన క్యారెక్టర్ కి ఇచ్చిన బీజిఎం చాలా బాగుంటది. అది మంచి హై టెంపోలో చాలా బాగుంటది అది.
గేమ్ చేంజర్ అంటే రామ్ క్యారెక్టర్ కి గేమ్ చేంజర్ ట్యాగ్ లైన్ వేసుకొని ఉన్న బీజిఎం కన్నా నాకు ఎస్జే సూర్యకి ఇచ్చిన బీజిఎం చాలా బాగా నచ్చింది. Yeah, exactly. అండ్ కానీ వాట్ ఆర్ ది నెగటివ్స్, కమింగ్ టు ది నెగటివ్స్ ఆఫ్ ది మూవీ, వాట్ ఆర్ ది నెగటివ్స్ అంటే ఒక అవుట్డేటెడ్ స్టోరీ. లైక్ వీవ్ సీన్ దిస్ స్టోరీ లాట్ ఆఫ్ టైమ్స్. అండ్ రైట్. కొంచెం అవుట్డేటెడ్ నరేషన్ అంటే నువ్వు చూస్తున్నప్పుడు కొన్ని సీన్స్ లైక్ శివాజీ ఒకే ఒక్కడు, ఒక ఠాగూర్ ఇట్లాంటివి గుర్తొచ్చేస్తాయి. లైక్ ఈ సీన్ పడుతుందంటే ఓకే, ఈజ్ ఇట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ దట్ అనేది కూడా అనిపించేస్తుంది మనకు. కరప్షన్ డీల్ చేసిన సినిమాలు చాలా ఉన్నాయి కాబట్టి ఎగ్జాక్ట్లీ. రిఫరెన్స్ సో దానికి అవి వెళ్ళిపోతుంది. అంటే ఇంకా శంకర్ డీల్ చేసిన సినిమాలే మనకు కొన్ని గుర్తొస్తాయి. సో రైట్. అదొకటి ఉంది. అండ్ కొంచెం లాగింగ్ నరేషన్. ఫస్ట్ హాఫ్ లో ఒక 15 minutes అనవసరంగా పెట్టారు, సెకండ్ హాఫ్ లో ఒక 10 minutes అనవసరంగా పెట్టారు అనిపించింది. సో కొంచెం ఫస్ట్ లాగింగ్ నరేషన్. 15 ఏం కాదు, ఇంకెక్కువే ఉంటది యాక్చువల్లీ. అంటే లవ్ లవ్ ట్రాక్ అంతా అవసరం లేదు బేసిక్ గా నా వరకు సంబంధించి. అంటే తనకు ఒక డైరెక్షన్ వచ్చింది దాని వల్లే కాబట్టి ఓకే వీ కెన్ యాక్సెప్ట్, కానీ అంత స్ట్రెచ్ కూడా అవసరం లేదు బేసికల్లీ. ఇంకా బాగా ట్రిమ్ చేసేయచ్చు. Yeah. లిటరలీ వీళ్ళ ఫేస్ ఆఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు నాకు బాగుంది, అంటే మూవీ బాగుంది. ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ ఎక్సైట్ అయ్యానా అంటే లేదు, ఎందుకంటే శ్రవణ్ అన్నట్టు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు రొటీన్ ఉంటుంది, ఆల్రెడీ అన్ని చూసేసాను. చూసినవే ఉంటాయి. బట్ స్టిల్ ఓకే, ఒక హై ఇట్ ఈస్ ఉంటుంది. మూవింగ్. ఒక హై ఉంటుంది, ఎందుకంటే యూ విల్ ఎంజాయ్ దట్ క్యాట్ అండ్ మౌస్ ప్లే అనమాట. అండ్ ఈ మధ్య మోస్ట్లీ సెకండ్ హాఫ్ బేస్ చేసుకునే రిజల్ట్ ఉంటున్నాయి మూవీ కాబట్టి డెఫినెట్లీ ఈ మూవీ బెటర్ ఇది అవుతుంది అనుకుంటా. అండ్ అనే ఫన్నీయర్ నోట్, సో మా రాజీవ్ కనకాల క్యారెక్టర్ ఈ సినిమాలో బతుకుంటుందా లేదా యాజ్ యూజువల్ యాజ్ యూజువల్ యాజ్ యూజువల్ యాజ్ యూజువల్. పోస్టర్ లోనే అర్థమైపోయింది అంటారా? అండ్ ఇంకొక నెగటివ్ యాడ్ చేయాలంటే ద వే శంకర్ డెల్ట్ విత్ ద క్లైమాక్స్, అది కరెక్ట్ అనిపించలేదు నాకు. అంటే లైక్ ఇట్ వాస్ వెరీ హర్రీడ్ అండ్ కొంచెం అవుట్ ఆఫ్ సింక్ అనిపించింది మూవీ టెంపోకి. అంటే క్లైమాక్స్ లో ఇంకా పార్ట్ 2 లాంటిది ఏమన్నా, ఎందుకంటే ఈ మధ్య ప్రతి మూవీకి మనం ఇది కామన్ టాపిక్ మాట్లాడుతున్నాం. సో పార్ట్ 2 కి ఏదన్నా పెట్టుకున్నారా లేదంటే దిస్ ఎన్సీఆర్ అంత ధైర్యం చేయలేరు దీనికి. పార్ట్ తీసేంత స్టోరీ లైన్ అయితే నాకు అనిపించలేదు. లేదు. సో ఐ వాస్ హ్యాపీ విత్ దట్ పాయింట్. సో బేసికల్లీ సీక్వెల్ లేదు, ఒక పక్క పండగ సినిమా, కమర్షియల్ సినిమా బాగానే ప్రెజెంట్ చేశారు. బట్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఫ్లాస్, బట్ స్టిల్ యూ కెన్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఫర్ దట్ గ్రాండ్ విజువల్స్, some entertaining face-off scenes between Ram Charan and S.J. Surya. Right. And of course, Appanna. నా వరకు అయితే యుఎస్పి వచ్చేసరికి నాకు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అండ్ రామ్ చరణ్ యాజ్ అప్పన్న, దానికి వెళ్ళిపోవచ్చు. ఇఫ్ యూ వాంట్ టు సీ అ న్యూ రామ్ చరణ్ ఆల్ టుగెదర్ కలుపుకొని వెళ్ళిపోవచ్చు ఆ ఫ్లాష్ బ్యాక్ కోసం. చాలా బాగా చేశాడు. సో అది ఫ్రెండ్స్ మా మినియన్స్ చెప్పిన వాళ్ళ ఒపీనియన్. సో నా వరకు అయితే శంకర్ మూవీస్ కి జనరల్లీ ఓటీటీఆ లేదంటే థియేటర్ అన్న క్వశ్చన్ లేదు, డెఫినెట్లీ థియేటర్ వాచెసే ఉంటాయి కాబట్టి నాకు అర్థమైన దాన్ని బట్టి వీళ్ళు చెప్పిన దాన్ని. ఈ మధ్య రీసెంట్ మూవీస్ లో కైండ్ ఆఫ్ హీరో వార్ వన్ సైడ్ లాగా ఉంటుంది, ఈ సినిమాలో మాత్రం హీరో విలన్ ఈక్వల్ గా ఉన్నారు అని చెప్తున్నారు. అండ్ క్యాట్ అండ్ మౌస్ చేజ్ అండ్ ఫేస్ ఆఫ్ సీన్స్ బాగున్నాయి అన్నారు. సో ఫర్ దట్ రీజన్ ఐఎమ్ గోయింగ్ టు ద మూవీ. ఓకే, అండ్ సీ యూ అగైన్ నెక్స్ట్ వీక్ విత్ ఎ డిఫరెంట్ మూవీ. Bye. Thank you. Bye.